ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పరిణామాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. నెల 16న తమ ఎదుట విచారణకు రావాలని ఈడీ నోటీసులలో స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్లో ఉందని, తీర్పు వెలువడే వరకు విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలంటూ నిన్న ఈడీకి కేటీఆర్ ఈమెయిల్ ద్వారా కోరారు. కేటీఆర్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ సానుకూలంగా స్పందించింది. అయితే రిజర్వ్లో ఉన్న తీర్పు ఇవాళ వెలువడింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంజన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిస్తున్నట్టు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది, రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే కేటీఆర్కి సంబంధించిన అనేక అంశాల్లో పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవాళ అధిక విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికే వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో ఇప్పటికే ఈడీ ఆఫీసులు గతంలో కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్కు ఈ కేసులో మరి విచారణకు రావాలి, పూర్తిస్థాయిలో సహకరించాలని చెప్పడం జరిగింది. ఈ నెల 16 కూడా మళ్ళీ వాయిదా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటికీ వాళ్ళ వాయిదా ఉన్న పరిస్థితి. ఇప్పటికి రావాల్సినటువంటి కేటీఆర్ విచారణకు రాకపోవడంతో మరొకసారి నోటీసులతో జారీ చేసిన పరిస్థితి. ఈ నెల 16న తమ ఎదుట విచారణ కావాలని చెప్పి ఈడీ అధికారి నోటీసులు చెప్పడం స్పష్టం చేయడంతో గతంలో ఇచ్చిన నోటీసులు అప్పటికే గతంలో అనేక సార్లు రావాలని చెప్పిన కూడా రాలేదు కేటీఆర్. అది వాయిదాలన్నీ మిస్ అయిన పరిస్థితి. మరొకసారి ఇవాళ రావాలని చెప్పి కేటీఆర్కు స్పష్టం చేసిన పరిస్థితి. రాకుండా కూడా కేటీఆర్ వీళ్ళంతా కూడా కేటీఆర్ మళ్ళీ ఒక ఈడీ అధికారులకు ఒక మెయిల్ పెట్టి ఇప్పటికే నేను హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చాను, క్యాష్ పిటిషన్ ఇచ్చాను, దానికి తీర్పు ఇవ్వాలి ఉన్నది. దీని తదనంతరం నేను మీ దగ్గరికి హాజరవుతానని చెప్పి పూర్తిగా ఎలాంటి సహకారం కావాలన్నా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఈడీ అధికారులకు ఒక మెయిల్ పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే ఇవాళ విచారణకు రాకున్నా సరే అవకాశం ఇచ్చేట్టు పరిస్థితి. ఇప్పటికైతే సానుకూలంగా స్పందించేట్టు ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే రిజర్వ్లో ఉన్న తీర్పు ఇవాళ వెలువడిన అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇవాళ వెలువడలేకుండా కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ పొలిటికల్ కోణంలోనే చూస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మున్సిపల్ శాఖ మంత్రి పనిచేసినటువంటి కేటీఆర్ గతంలో ఎలాంటి అనుమతి లేకుండా ఈ కారు రేసులు పెట్టి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం, ఆ నిధులు కూడా ఇతర దేశాలకు విదేశీ నిధులకు కేటాయించారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది, ఈ నిధులు మొత్తం విదేశీ అకౌంట్లకు ఎన్ని కోట్ల రూపాయలు బదిలీ అయినాయి, దీని నేపథ్యంలో ఇలాంటి పూర్తిగా సమగ్రంగా సమాచారం తీసుకుని దీనిపై కేసును మరింత స్పీడప్ పెంచిన పరిస్థితి అయితే చూస్తున్న పరిస్థితి. అయితే దానిలో భాగంగా ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఈడీకి ఎన్నిసార్లు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా కూడా తమ హాజరు కాకుండా అనేక కోణాల్లో దీన్ని హైకోర్టులో పిటిషన్ ఇచ్చాను, క్యాష్ పిటిషన్ తర్వాత ఇవాళ విచారణ ఉంది, దీని తర్వాత నేను హాజరైతానని చెప్పి ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. అది ఇవాళ ఉండడంతో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీంట్లో పూర్తిసారి ఇన్వాల్వ్ అయ్యారు. దీనిపై మళ్ళీ మరొకసారి ఈ నెల 16న విచారణకు రావాల్సిందిగా మరి అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి 16న నిజంగానే విచారణకు హాజరవుతారా, లేకపోతే దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే నిజంగా ఈ ఫార్ములా కేసులో ఏం జరుగుతుంది, దీంట్లో ఎలాంటి అధికారులు ఉన్నారు, ఇప్పటికే A1గా ఉన్నటువంటి కేటీఆర్ అనేక సందర్భాల్లో ఇటు ఈడీ అధికారులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కావచ్చు, ఏసీపీ అధికారులు పూర్తిగా ఉన్నటువంటి ఏదైతుందో విచారణ సంస్థలకు ఏదో పూర్తిగా దీనిపై ఫోకస్ చేసిన పరిస్థితి. అయినా కూడా కేటీఆర్ హాజరు కాకుండా కూడా విచారణకు హాజరు కాకుండా అనేక సందర్భాల్లో హైకోర్టులో క్యాన్సిల్ పిటిషన్ ఇచ్చారని చెప్పి అనేక కోణాల్లో దీన్ని డేట్లు ఎక్స్టెన్షన్ చేస్తున్న పరిస్థితి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే నిజంగానే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏం చేయబోతారు, ఈడీ అధికారులు ఏం చేయబోతారు, ఏసీపీ అధికారులు దీనిపై ఎలాంటి విచారణ చేయబోతారు చూడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖగా పనిచేసేటువంటి ఆ నేతృత్వంలో జరిగినటువంటి పెద్ద మొత్తంలో ఇది స్కామ్ అని చెప్తున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు పూర్తిసార్లు దీనిపై విచారణ చేసి ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది, ఈ నిధులను కూడా విదేశీ అకౌంట్లకు బదలాయింపు చేసిరని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు బదలాయింపు జరిగినాయి, ఎన్ని అకౌంట్లు జరిగినాయి, ఇప్పటికే కొన్ని హైదరాబాద్లో కొన్ని బ్యాంకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పూర్తిసార్లు విచారణ చేస్తుంది. నిజంగానే అప్పుడు ఎలాంటి అనుమతి లేకుండా ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా ఆ గవర్నమెంట్ వీరు ఉన్నా కూడా ఎలాంటి అనుమతి లేకుండా కనీసం ఒక కాగితం కూడా ఎక్కడ కూడా రిలీజ్ చేయకుండా అధికారులు అప్పుడు ఉండే ప్రభుత్వం కాబట్టి మంత్రులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, అరవింద్ కుమార్ అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్గా పనిచేస్తూ తన కావచ్చు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, ఇదంతా కూడా వీళ్ళందరి కన్సర్న్లో జరిగింది. ఈ విచారణ పూర్తి స్థాయిగా జరుగుతుంది. ఆ కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయింది, ఇదంతా ప్రజల సొమ్మిదని పూర్తిగా ఇప్పటికే దీనిపై విచారణ స్పీడప్ పెంచిన పరిస్థితి. దీనిపై ప్రభుత్వం ఎలాగా స్పందిస్తుంది, దీనిపై ఎలాంటి విచారణ చేస్తారు ఈ ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కావచ్చు, ఈ అధికారులంతా కూడా ఈ కేసుని ఎటువైపు తీసుకెళ్తారు, ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగానే కేటీఆర్ అనేక కోణాలను కూడా చూసుకుంటా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా పూర్తి అనేక స్కీములు తీసుకొచ్చింది. ప్రతి స్కీమ్లో కూడా స్కాములు నేను చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. దానిపై విచారణ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించినట్టుగా కావచ్చు, బీసీ సంక్షేమం సంబంధించిన అనేక కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అట్లా ఈ ఫార్ములా కేసు కార్ రేస్ వ్యవహారం కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే అనేక
సంక్షేమ పథకం అనేక స్కీములో స్కామ్ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీన్ని చూసుకుంటే ఇది కేటీఆర్కు ఎలాంటి పొలిటికల్ డ్యామేజ్ చేస్తుంది, నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎట్లా డ్యామేజ్ అవుతుంది, నిజంగా కేటీఆర్ దీని మీద నిజంగానే దీనికి తనకు ఉచ్చుబడే అవకాశం ఉందా చెప్పి తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక పొలిటికల్ ఇష్యూ చర్చ జరుగుతున్న పరిస్థితి. దీనిపై ప్రభుత్వం ఎలాగ స్పందిస్తుంది, ఈడీ అధికారులు ఎలాంటి విచారణ చేస్తారు, విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయం మొత్తం ఒక రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సంజన.